హాయ్ ఫ్రెండ్స్, మరో బిగ్ బ్రేక్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఎల్నినో భారతదేశం మీద మరి పంజా విసిరే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. దీనివల్ల దాదాపు దేశంలోని ఉత్తర భారతదేశంలోని ఎక్కువ, అలాగే దక్షిణ భారతదేశంలో కొన్ని జిల్లాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని. యాక్చువల్లీ జూన్ 6వ తారీఖు నుంచి జూన్ 15వ తారీఖులోపు దాదాపు 53% అంటే 53 నుంచి 60% వరకు వర్షం కురవాలని, కానీ ఇప్పటి వరకు 19.5% వర్షం కురిసిందని. మరి ఇది ఇలానే ఉంటే ఖచ్చితంగా దీని ప్రభావం ఎంత ఉందో మనకైతే అగపడుతుంది. మొత్తానికి భారత వాతావరణ శాఖ మరి ఏదైతే రైతులకు వరి పంట వేయొద్దని, అలాగే అసలు ఈ ఎల్నినో అంటే ఏంటంటే అరేబియా మహాసముద్రంలోని వీచే వేడి గాలులు ఈ ఋతుపవనాలను అయితే మింగేసే మరి ఈ వేడి గాలులనే ఎల్నినో అంటారని. ఈ వేడి గాలుల వల్ల ఖచ్చితంగా ఆ ఋతుపవనాలు వెనక్కి వెళ్ళి వర్షం కురిసే అవకాశం ఉండదని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే మరి ఏదైతే మరి ఇప్పటికే జూన్ 5, 6వ తారీఖు వరకు మరి దేశమంతా వ్యాపించిన ఋతుపవనాలు ఒక్కసారిగా ఈ ఎల్నినో వల్ల వెనకపోవడంతో దాదాపు వర్షపాతంలో 40% తేడా వచ్చిందంటే దాని ప్రభావం ఎంత ఉందో మనకైతే అర్థమవుతుంది. మొత్తానికి ఈ ఎల్నినో వల్ల రైతులు కానీ ఏదైతే తక్కువ నీరుతో పండించే పంటలను వేసుకోవాలని వాతావరణ శాఖ అయితే సూచించింది. అలాగే కేంద్రం కూడా రాష్ట్రాలకైతే హెచ్చరిక జారీ చేసింది. ఖచ్చితంగా మరి కరువు పరిస్థితులు వస్తే ఖచ్చితంగా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కూడా రాష్ట్రాలకైతే హెచ్చరిక జారీ చేసింది. మొత్తానికి ఈ యొక్క గాడ్జిల్లా ఎల్నినో లాంటి ఈ ఎల్నినోని ఎదుర్కోవడానికి కేంద్ర మరి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని, అలాగే ఏదైతే మరి ఈ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో తీవ్రంగా ఉండవు, అంటే ఉత్తర భారతదేశంలోనే ఎక్కువ మన రాష్ట్రాల్లో ఇది తీవ్రంగా ఉండబోతుందని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మరి ఉత్తర భారతదేశం రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం అల్టిమేటం అయితే జారీ చేసింది. ఖచ్చితంగా దానికి ఇప్పటి నుంచే మరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించాలని మరి కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్రాలకు మరి డిమాండ్ చేసింది. మొత్తానికి మరి ఈ యొక్క ఎల్నినో వల్ల మరి దేశంలో కరువు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా కేంద్రం ప్రకటించింది. మొత్తానికి రైతులు అలాగే ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉందని, వరి ఎవరు మరి సాగు చేయొద్దని, ఎక్కువ తక్కువ నీళ్ళతో పండించే పంటలను వేయాలని మరి భారత వాతావరణ శాఖ అయితే సూచించింది. రాబోయే రోజుల్లో మరి ఈ వాతావరణం ఎలా ఉంటుందో ఏంటో అనేది మరి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.